హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వక్సేన్ మెకానిక్ రాకీ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను భయ్య. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే అంటుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూశాక నాకు ఒకటే అనిపించింది భయ్య, పెట్టిన డబ్బులకి నాకు వర్త్ అనిపించలేదు భయ్య. అలా ఉంది స్టోరీ, నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీయే లేదు. కొంతమంది క్యారెక్టర్ ఇంట్రోస్ ఉంటాయి, అలాగే హీరోయిన్ ఇంట్రో ఉంటుంది, అలాగే మన హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది, అలా అనమాట. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కూడా అంత బాగాలేవు. పీజీ వరకు అయితే అసలు ఎవరు కొట్టారా బాబు అని నాకు అనిపించింది. విశ్వక్సేన అన్న ఏంటి, ఈ విధంగా క్యారెక్టర్ ఏంటి అంటే, విశ్వక్సేనలో ఈ విధంగా క్యారెక్టర్ మనం ముందు సినిమాల్లో చూసాం భయ్య. చాలా సినిమాలు ఇదే రకంగా అయితే మనకి విశ్వక్సేన అయితే కనబడ్డారు. అదే కాకుండా కొన్ని సీన్లు అనమాట ఒక రకంగా ఉంటాడు, ఇంకో సీన్లో ఇంకో రకంగా ఉంటాడు. అసలు ఆయన కంటిన్యూటీ లేదనమాట. అదే అనమాట. అదే కాకుండా ఇంటర్వెల్ దగ్గర అనమాట ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది, అలాగే ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది భయ్య. ఆ ఫైట్ సీన్ కొద్దిగా మనకైతే నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఉండదు, అలాగే మంచిగా ఉండదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా హిట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోనే స్టోరీ ఉంటుంది, స్టోరీ అనలిసిస్ అయితే ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో మనకి వర్త్ అనిపించింది ఏంటంటే సాంగ్స్ ఏమాత్రం బాగాలేవు. సెకండ్ హాఫ్లో కొద్దిగా ఆయన ఏమో ట్రై చేశాడు భయ్య, మ్యూజిక్ అయితే అది బాగా నచ్చింది. మన విశ్వక్సేనని చూస్తుంటే నాకు ఎన్టీఆర్ అనేది గుర్తొచ్చాడు భయ్య ఒక సీన్లో అనమాట. ఏంటన్నా ఇక్కడ ఎన్టీఆర్ అనే కనిపించాడో నాకైతే అనిపించింది ఆ ఫైట్ సీన్లో అనమాట. చాలా బాగుంది. అలాగే దీంట్లో మీనాక్షి చౌదరి హీరోయిన్, ఇంకో హీరోయిన్ కూడా ఉన్నారు, ఆవిడ పేరైతే తెలియదు. ఆవిడ స్టోరీ ఎక్కువ ఉండదు, కానీ మీనాక్షి చౌదరి గారి స్టోరీ బాగుంటుంది. కాకపోతే భయ్య ఆవిడ వాయిస్ అనమాట ప్రతి సినిమాలో ఒకళ్ళే చెప్తున్నారని నాకైతే అనిపించింది. ఎందుకంటే కొత్తదనం కోరుకుంటారు భయ్య, కానీ ఆవిడలో అదే రకమైన క్యారెక్టర్ చూపించారు, మరియు అదే వాయిస్ అయితే చూపించారు. అది కొద్దిగా బాగాలేదు భయ్య. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే 2 ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి, అవి మంచిగా ఉంటాయి భయ్య. అదే కాకుండా సెకండ్ హాఫ్లో మనకి సొసైటీకి సంబంధించి ఒక మెసేజ్ అయితే ఉంటుంది భయ్య. చాలామందికి అర్థం చేసుకోలేరు, కానీ అర్థం అవుతుంది. క్లారిటీగా మంచిగా చూస్తే మాత్రం అది కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. దాని తర్వాత భయ్య నాకు ఒకటే అనిపించింది, థియేటర్లో ఈ రకమైన సినిమా మనం వెళ్తే మాత్రం పిచ్చెక్కిపోతాం భయ్య. ఏంటి భయ్య అని నాకైతే అనిపించింది. వేరే లెవెల్ లేదు, ఒక రకంగా ఉంది. అసలు ఇలాంటి సినిమాలు తీస్తే అనమాట మనం ఉంటూ అనమాట జనాలు అంటే పబ్లిక్స్ అనమాట థియేటర్కి వెళ్ళరు భయ్య. అలా అనిపించింది నాకైతే. అదే కాకుండా దీంట్లో కమెడియన్ వైవా అని అయితే ఉంటాడు భయ్య. ఆయన కామెడీ కొన్ని చోట్ల బాగా సెట్ అయింది, కొన్ని చోట్ల అసలు పేయలేదు. అది కొద్దిగా మైనస్ అనమాట. ఓవరాల్గా నాకు మూవీ చూశాక ఒకటే అనిపించింది, కొద్దిగా బిలో యావరేజ్ మూవీ నాకైతే అనిపించింది భయ్య. అదే రకంగా ఈ రివ్యూ చూశాక మీకు ఏమనిపించిందో, అలాగే ఈ మూవీ చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.